ఒకటి అటో ఇటో తప్ప మొత్తం హామీలు అమలు చేసామన్నారు. ఇక్కడనే ఉన్నాయి. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు వచ్చినాయా? ఒక్కరు కూడా రాలేదు. అసలు ఆ స్కీమే లాంచ్ కాలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇది వచ్చింది, పాక్షికంగా వచ్చింది, ఆడాడ వచ్చింది, ఆడాడ రాలేదు. చాలా మందికి మళ్ళీ ఎలిజిబిలిటీ పోయింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఫుల్ ఫెడ్జ్ ఉంది. కాకపోతే దాని పర్యవసానాలు ఏమున్నో దాన్ని గవర్నమెంట్ ఫేస్ చేయలేకపోయింది. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు. ఇది 15,000 12,000 చేసిండ్రు. అది అడప ఇన్స్టాల్మెంట్ల పద్ధతిని ఇస్తున్నారనమాట. ఒకసారి వానకాలం ఇస్తే యాసంగిలు ఇయ్యరు, యాసంగిలు ఇస్తే వానకాలం ఇయ్యరు. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇయ్యారో వాళ్ళకే తెలియదు. అది తగ్గించేసిండ్రు. 12,000 చేసిండ్రు. 6,000 యాక్చువల్గా 7,500 రూపాయలు రావాలి రైతులకు, దాన్ని తగ్గించేసి చేసిండ్రు. ప్లస్ కౌలు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక్కడ రైతులకు కౌలు రైతులకు అని చెప్పిండ్రు. ఏ కౌలు రైతుకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక అన్న పైసా కూడా ఇవ్వలే. ఆ స్కీము పాక్షికంగా కాదు, ఇంకా పాక్షికం అమలు అవుతుంది. వరి పంటకు 500 రూపాయలు బోనస్. 3 నెలల క్రితం ఉన్న వరి పంటకు బోనస్ ఇయ్యలే. అంతకుముందు ఉన్న పంటకు సగం మందికి బోనస్ ఇవ్వలే రైతులకి. ఓకే, లాంచ్ చేసిరనమాట. అంతా లాంచ్ చేస్తే ఇంకా అయిపోయాయి, ఆ స్కీమ్ వచ్చినట్టే అనమాట వీళ్ళ లెక్కన. తర్వాత గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇది కూడా పాక్షికమే. మొత్తం మన దగ్గర ఫ్యామిలీస్ మొత్తం దాదాపు 1.5 ఫ్యామిలీ, 1,30,00,000 ఫ్యామిలీస్ ఉంటే దానిలో 1 కోటి మంది ఎలిజిబుల్ అయితే దానిలో వీళ్ళు ఇచ్చేది 30 లక్షల మందికి ఇస్తున్నారు. అది కూడా అప్పుడప్పుడు స్కిప్ అవుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళకి. ఈ నెల వస్తుంది, వచ్చిన నెల రాదు. ఏంటంటే పైన పోయింది కింద పోయిందని చెప్తారు లైన్ మెయిన్లు వీళ్ళు. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అండ్ 5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. ఏ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం రాలేదు. ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీ నడుస్తుంది. ఇక ముందర చూద్దాం ఇంకెంత పంచాయతీ అవుతుందో. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ముగ్గు పోసారు ఇప్పుడు, అవి ఎప్పుడైతే తెలియదు. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇది 5 లక్షల రూపాయలు జస్ట్ ఏటీఎం కార్డులకు మీకు ఇచ్చేస్తాం, మీరు పోయి కాలేజీలో మీరు ఏమైనా గీక్కున్నారని చెప్పిండ్రు. అసలు కార్డు లేదు, పైసలు లేవు. మొన్నటిదాకా డిగ్రీ కాలేజీల ఓనర్స్ మేమేం చేయలేము, మేము డబ్బులు లేకపోతే మేము చేయలేము, గవర్నమెంట్కి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి ఎగ్జామ్సే పెట్టలే. ప్రభుత్వం ఏదో బుదిరగిస్తే పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చాలా కాలేజీలో సర్టిఫికేట్లన్నీ ఇరుకపోయినాయి పిల్లలవి. మీరు డబ్బులు కట్టుండి గవర్నమెంట్కి డబ్బులు వస్తలేవని చెప్తున్నారు. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు యజమాన్యాలు.